సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ చాలా మంచి టాపిక్తో వచ్చాను మీ ముందుకి. అండ్ మనం మళ్ళీ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక సినిమా చూడడం జరిగింది, బట్ అది చాలా ట్రాజడీగా ఉంది. సో దాని గురించి మీ ముందుకు తీసుకొస్తాను. సినిమా ఏంటంటే ఆ ఒకటి అడక్కు. టైటిల్ ప్రకారమే సినిమా కూడా అలాగే ఉంది. ఆ ఒక్కటే అడక్కు సినిమా చూసిన వెంటనే అలాగే ఉంది సినిమా కూడా. సో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళా. అల్లరి నరేష్ సినిమా చాలా కాలం తర్వాత కామెడీ ఉంటుంది అనుకుని వెళ్ళా అనమాట. ట్రైలర్ చూస్తే నిజంగానే చాలా కామెడీగా ఉంది, అంతా బాగుంది అనుకుని వెళ్తే సినిమా మాత్రం డిజాస్టర్ అని చెప్పాలండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? సినిమా నేను ఎన్నాళ్ళలో చూసా అల్లరి నరేష్ సినిమాలో. నాంది ఒకటి, ఇంకోటి రీసెంట్గా ఇంకో మూవీ వచ్చింది, దాన్ని ఏమంటారు, ఇంకొక సినిమా ఉగ్రం ఒకటి, మళ్ళీ ఎట్లు మారాడు మళ్ళీ ప్రజానీకం. ఆ సినిమాలన్నీ కొంచెం బాగానే తీశాడు కదా, ఈ సినిమా కూడా తీస్తాడు అనుకున్నాను. ఆ సినిమాలో అంటే కామెడీ మీకు ఏదో ఒక మాదిరిగా కామెడీ ఉంది, పేరు కన్నట్టు ఉంటుంది. బట్ సినిమా అంతా కామెడీని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే అల్లరి నరేష్ సినిమాలు ఇది వరకు అలాగే ఉంది. ఇది సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ చెప్పాలంటే. ఇదేమి థ్రిల్లర్ జోనరు అవన్నీ కాదు. ఇప్పుడు వచ్చిన సినిమాలు, దీనికి ముందు వచ్చిన సినిమాలు ఉగ్రం ఒకటి అండ్ నాంది ఒకటి, ఆ టైప్ థ్రిల్లర్ అయితే కాదు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కామెడీ ఉంటుందని, బట్ ఏది కామెడీ ఏది? ఎక్కడ సినిమాలో కామెడీ ఏది? అల్లరి నరేష్ సినిమాలో ఒకప్పుడు నేను చూస్తే ఈ అమ్మ పడి పడి దొల్లి నవ్వేవాడిని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉండేది, పంచులు ఉండేది, మామూలుగా ఉండేది కాదు. మేబీ వాళ్ళ డాడీ వల్ల మరి అది తెలియదు కానీ, ఎందుకంటే వాళ్ళ డాడీ ఈవీవి గారు చాలా బాగా చేసేవారు అనమాట సినిమాలు. కామెడీ దానికి తగ్గట్టే బేభత్సంగా ఉండేది. బట్ ఏమైందో తెలియదు మరి, తర్వాత వేరే వాళ్ళతో సినిమాలు అంత క్లిక్ అవ్వలేదు. ఆయన కెరీర్ అంత చాలా కాలం ఆగిపోయింది. మళ్ళీ తర్వాత మహేష్ బాబు గారితో ఒక సినిమాలో చేశాడు రోలు. అలా చేసుకుంటా మెల్లిమెల్లిగా మళ్ళీ వచ్చాడు ఆయన. బట్ సరైన సినిమాలు మళ్ళీ ఎందుకు తీసుకోవట్లేదు, మరి స్టోరీ ఎందుకు అలాంటివి తీసుకున్నాడు ఆయన, నాకు అర్థం అవ్వలే. అది చూడడానికి సినిమా మీరు కామెడీ అనుకుంటారు కానీ లాస్ట్లో చూసి ట్విస్ట్ షాక్ అవుతారు. అది వెరైటీగా ఉంటుంది. ఎందుకే సినిమా మెసేజ్ ఓరియంటెడ్ అండి. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసినప్పుడు అట్లీస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ అయినా దానికి తగ్గట్టు కమర్షియల్గా సినిమా ఉండాలి కదా. ఏది ఎక్కడుంది? కామెడీ లేదు, అంత కామెడీ లేదు సినిమాలో. ఇంకా మిగతా సన్నివేశాలు ఏవో ఉంటాయి అనుకుంటాం కానీ, ఫైట్లు ఉంటాయి కానీ అంత ఏం అనిపించలే. ఫస్ట్ మీకు 10 minutes అలా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత అక్కడక్కడ కామెడీ మీకు అక్కడక్కడ వెళ్తున్నట్టు ఉంటుంది. ఏంట్రా బాబు ఇది సినిమా అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ అయిన తర్వాత అయితే సినిమా ఎప్పుడైపోద్దా అనిపిస్తుంది. నీరసం వచ్చేది మీకు సినిమా చూస్తున్నాను సరే, నిజం చెప్తున్నా. మీకు కనుక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూడాలంటే ఖచ్చితంగా వెళ్ళండి. లేదురా బాబు నేను మెసేజ్ ఓరియంటెడ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు మంచి కామెడీ ఉండాలి, అల్లరి నరేష్ ఇదివరకు చేసినట్టు ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే ఆ ఎక్స్పెక్టేషన్తో అసలు వెళ్ళొద్దు. అర్థం ఉందా? సినిమాకి ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారంటే సంకనాకిపోతారు. ఇంకా సినిమాలో ఇంకా చాలా చేస్తారేమో అనుకున్నా. ఏదో ట్విస్ట్లు ఏదో పెడదామని పెట్టాడు, ఏదో ఉంది కానీ ఏం ఎక్కల. ఎందుకు అలా తీసారో నాకు అర్థం లేదు. ఎందుకంటే నాకు సినిమాలు అంటే పిచ్చి. సినిమాలు ఏ సినిమా చూసినా నేను దాన్ని ఇష్టపడతాను. బట్ నాకే నచ్చలేదంటే ఇంకా వేరే జనాలకి ఎలా నచ్చుతుంది? నేను సినిమాలు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది అంత బాగున్నా బాగోపోయినా సినిమా చూస్తాను. బట్ నాకే బోర్ దొబ్బిందంటే సినిమా ఎలా ఉందో మీరే చెప్పచ్చు. మీరే చెప్పండి. అందుకే చెప్తానా, దీని రివ్యూ ఒక లైన్లో చెప్పాలంటే ఆ ఒకటి అడగ.
అది అలా ఉంది సినిమా. మరి ఏం చెప్తామండి, సినిమా తీసారంటే దానికి తగ్గట్టు నీట్గా అన్ని అన్ని కోణాలు ఉండాలి. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే జానర్ ఉంటుంది, థ్రిల్లర్ కానీ లేదా కామెడీ కానీ ఇలాంటి ఓన్లీ ఒకటే జానర్ కింద పెట్టుకుని వెళ్తారు కొన్ని సినిమాలు. బట్ కొన్ని సినిమాలు ఏంటంటే కమర్షియల్ సినిమాలు అంటారు, అవి మొత్తం అన్ని రకాలు ఉండాలి దాంట్లో. ఎలా అంటే ఫైట్లు ఉండాలి, ఫైట్లు ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఇంకా ఎమోషన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటా వెళ్ళాలి, అప్పుడు అది మంచి సినిమా అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర వండుతున్నాం, కూర వండితే కారం ఉప్పు మసాలాలు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా కూర చాలా బాగుంటుంది. అలా కాకుండా కారం వేస్తాం, మసాలాలు కూడా వేస్తాం, ఉప్పు లేదు, ఎలా ఉంటుంది కూర? ఎలాగ ఉంటుంది అంతే, ఇది కూడా అంతే. సో ఈ సినిమాలో అలాగే అనిపించింది నాకు, ఎందుకు వెళ్తుందా ఎందుకు వస్తుందా ఏంటో అర్థం అవుతుంది సినిమా. మళ్ళీ అలా పొడిగించాడు సినిమాని, అలాగా పొడిగించాడు, అలా తీసుకుంటే వెళ్ళాడు. అండ్ సినిమాలో ఏమన్నా కొత్తదనం ఉందా అంటే లేదు, రొటీన్ స్టోరీయే. మీరు రొటీన్ స్టోరీ రొటీన్ రోత చిరాకు దొబ్బుతుంది. అందుకే రొటీన్ సినిమాలు చూడాలంటేనే చిరాకు దొబ్బుతుంది. బట్ ఏంటంటే అల్లరి నరేష్ సినిమా ఏమన్నా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, అక్కడ ఏం లేదు. చెప్పాలంటే డబ్బులు బొక్క అనిపించింది నాకు ఫస్ట్ టైం. డబ్బులు బొక్కరా అనిపించింది ఫస్ట్ టైం నాకు సినిమా చూస్తున్నప్పుడు. నేను సినిమాలు అంత బాగున్నా బాగోపోయినా సినిమాలకు వెళ్తా, బట్ ఫస్ట్ టైం నాకు సినిమా బొక్కరా అనిపించింది. ఈ సినిమా ఒకటి, మళ్ళీ నా చిన్నప్పుడు ఆ సినిమా వచ్చింది ఆర్జీవి గారిది, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు. ఆ సినిమా చూసి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామా అనిపించింది. ఈ అమ్మ సినిమానా ఎంట్రీ ఇది, ఇంకేంట్రా అనిపించింది. అంత దరిద్రంగా ఉంది ఆ సినిమా. మళ్ళీ ఆ కాలం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఈ సినిమా నచ్చలేదు. వేరే సినిమాలు నచ్చకపోని ఉన్నాయి కానీ మరీ ఇంత దారుణంగా కాదు. ఏంటో అది మన డైరెక్టర్కే తెలియాలి. అల్లరి నరేష్ గారు మరి ఎందుకు చూస్ చేసుకున్నారో ఇలాంటి సినిమా నాకు అర్థం అవ్వలేదు. ఆయన మంచి సినిమాలే తీశాడు కదా, మళ్ళీ ఇలాంటి సినిమాలోకి ఎందుకు వచ్చాడో నాకు అర్థం అవ్వలేదు. ఆయనకే తెలియాలి, మరి ఎందుకు చూస్ చేసుకున్నాడో ఆయనకే తెలియాలి. హీరోయిన్ పెట్టాడు, హీరోయిన్తో ఏదన్నా రొమాన్స్ ఉంటుంది, అట్లీస్ట్ వాళ్ళు ఏమన్నా లవ్ ట్రాక్ ఉంటుంది అనుకుంటే అదేమీ లేదు. హీరోయిన్ ఏదో నడుస్తుంది, హీరో ఏదో చేజ్ చేస్తున్నాడు, ఏదో ఉంది అన్నట్టు ఉన్నారు. మళ్ళీ మన ఏంటి ఇన్స్టాగ్రామ్ చుక్కలందరినీ పెట్టాడు సినిమాలో. వాళ్ళ హడావుడు ఎక్కువైపోయింది సినిమాలో, మామూలు వాళ్ళ కంటే వాళ్ళ హడావుడు ఎక్కువైపోయింది సినిమాలో. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలో, ఇలాంటివి చాలా పెట్టాడు కొత్త వాళ్ళని. మళ్ళీ జడ్జి కింద ఆవిడ పేరేంటో నాకు గుర్తులేదు కానీ ఆవిడ పాత సినిమాల్లో చేసింది ఇదివరకు. సో ఆవిడని పెట్టాడు, బట్ ఏం ఉపయోగం ఆవిడని పెట్టినా? ఇంత సినిమా మంచిగా తీసుంటే చాలా బాగా ఉండేది, బాగా పాపులర్ అవుతుంది. బట్ ఏం అనిపించలేదండి, సారీ టు సే దట్. నాకైతే సినిమా నచ్చలేదు. ఎవరు అనుకున్నా ఏం చేసుకున్నా నాకైతే సినిమా నచ్చలేదు. మీకు నచ్చదు, నేను చెప్తున్నాను కదా, నాకే నచ్చలేదంటే మీకు నచ్చదు. సో అయినా సరే నేను ధైర్యం చేసి చూస్తానంటే మీ ఇష్టం, చూడండి. ఏదో టైంపాస్కి వన్ టైం వాచబుల్. బట్ థియేటర్లో చూడడం కంటే మీరు సినిమా ఒక 1 month ఆగిపోయి ప్రైమ్లోనో దాంట్లో వస్తుంది కదా, అప్పుడు చూడండి, బెస్ట్ అది. అర్థమైందా? లేదంటే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దని అడిగితే చాలా ష్యూర్గా చెప్తున్నాను. సో అదండి, ఇంకా దీని గురించి ఇంకా చెప్పుకునేది కూడా పెద్దగా ఏం లేదు సినిమా గురించి. సో మీరు చూసి ఆనందించండి, ఎలా ఉందనేది మీరు చెప్పండి సినిమా చూసిన తర్వాత. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.